మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు, హోమాలు, యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. అస్మద్గురుభ్యో నమః. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీ ముందున్నది డాక్టర్ టికేవి రాఘవన్, విశ్రాంత గణిత శాస్త్ర అధ్యాపకుడు. గత తరంలోని 11 మంది దిగ్దంతుల దగ్గర బ్రహ్మసూత్రములు, అలాగే ద్రవిడ ప్రబంధము, అదే పద్ధతిలో పురాణములు తెలుసుకుని వృత్తిరీత్యా ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తూ ఇలాంటి ఛానల్స్కి, అలాగే బయట కూడా ఎవరైనా అడిగినట్టయితే వాళ్ళకు కూడా ధర్మశాస్త్ర విషయాలు, సందేహాలు తీర్చుతూ ఉంటాం. అది సంగతి. దీని వెనకాల అంతమంది పండితుల శుభాశీస్సులు ఉన్నాయి కనుక చెప్పే ప్రతి మాట కూడా ఆధారం లేకుండా చెప్పడం అలవాటు లేదు అని జ్ఞాపకం చేస్తూ, దీంట్లో చెప్పిన విశేషాలకు సంబంధించి మీరు ఒక్కసారి మూలము వెతుక్కోగలిగితే మూలము చూడండి. తరువాత ఇతర విశేషాల గురించి అడిగినట్టయితే అడగవచ్చును. తరువాతి ప్రశ్న, మన ఇళ్లల్లో ఉన్న పాత బట్టలు కానీ, లేకపోతే మనం వాడుకున్న బట్టలు కానీ ఇంకొకళ్ళకి ఎవళ్ళకైనా ఇస్తే పుణ్యమా? ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? ఇస్తే పాపం అంటారు కదా, ఎందుకని అలాగా? ఇది మనకి ఎంతసేపు కూడా మన విజ్ఞానం భారతీయ సంస్కృతిలో ఉన్నది ఇతర దేశాల వాళ్ళు చెప్తే నమ్ముతారు. గ్రహణం వస్తే ఇలా జరుగుతుంది, ఇలా మన గ్రంథాల్లో చెప్పానుకోండి వినరు. యూట్యూబుల్లో మాత్రం వార్తలు వస్తే అమెరికాలో వాళ్ళు, ఇస్రో వాళ్ళు, మరోళ్ళు కనిపెట్టారు అంటూ యూట్యూబుల్లో, అలాగే మనకి వాట్సాప్ల్లో పెద్ద పెద్ద ఇంగ్లీష్ వ్యాసాలు వస్తే అది పట్టుకు మెళ్ళలో వేసి తిరుగుతాం మనం. లక్షణం అది ఎప్పుడూ కూడా. పైగా తెలుగు వాళ్ళకి ఈ పిచ్చి బాగా ఎక్కువ. అంటే మన ఇంట్లో సాంప్రదాయం, మన ఇంట్లో ఉన్నది, ఇది ఎందుకు చేయాలో పెద్దలు చెప్తారు, ఎవ్వళ్ళు వినరు. ఆఖరికి దసరా రోజుల్లో వాడెవడో పాపము దేవుడి గుళ్ళో ఉన్నవాడు తొక్కుకుంటూ పెడతాడు ఆడవాళ్ళని, వాళ్ళకి ఏదో మంది జరుగుతుందని చెప్పి నెల్లూరు దిగింది నమ్మరెవడో. అదే రోమ్ కంట్రీలో ఫిబ్రవరి అనే పేరుంది. ఫిబ్రవరి పేరు ఎందుకు వచ్చింది? ఆ నెలలో పండగ ఉంటుంది. ఆ నెలకి పేరు మంత్ ఆఫ్ ఫెర్టిలిటీ అండ్ ప్యూరిటీ. ఆ రోజు పట్టుకునే కొరడా పేరు, కొరడాలో చివరి కొస పేరు ఫిబ్రువా. దానికోసమే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పాత బట్టల సంగతి మాట్లాడడానికి. అసలు బట్టల మీద ఎంతమంది దేవతలు ఉంటారో మీకేమన్నా తెలుసునా? పూర్వకాలం వాడుకున్నంతకాలం వాడి ఆ బట్టలు చిరిగిపోయినట్టయితే ఇల్లు అలుక్కోవడానికి ఉపయోగించేవారు. అప్పటికీ అయిపోతే ఇలాయి బుడ్డీలను ఉండేవి, అంటే అప్పుడు కరెంటు దీపాలు వీళ్ళు లేని రోజుల్లో అవి వెలిగించేవారు. అది కూడా కాకపోతే దసరా రోజుల్లో కానీ, దీపావళిలో కానీ, సంక్రాంతి నాడు కానీ బట్టలు నిప్పులో వేస్తుండేవారు. ఎందుకు ఇలాగా? ఒకవేళ వాడుకునే బట్టలు ఉంటాయి, బాగానే ఉన్నాయి, మనం వాడుకోవటం లేదు, ఎక్కువ అయ్యింది మనకి, అప్పుడు ఏం చేసేవారు? ఈ బట్టలు శుభ్రంగా ఉతికి మడతలు పెట్టి దేవుడి సన్నిధిలో పెట్టి పసుపు కుంకుమ చల్లి దాని మీద పళ్ళతో ఆరిగింపు చేసి నైవేద్యం పెట్టి దేవుళ్ళకి, ఇది పని వాళ్ళకి కానీ బట్టలు ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళకి ఇవ్వడం, చిరిగిపోతే ఇవ్వడం కాదు. ఇవి ఎక్కువైనప్పుడు కూడా అలా ఇచ్చేవారు. ప్రత్యేకించి ఉగాది నాడు కచేరీ సావిడని పెట్టుకుని అక్కడ ఇవి ఇచ్చేవారు, లేదా అనాశరణాలని పంపించేవారు. ఇది తప్ప అంటారా? దీనికే చెప్పుకుందాం. వస్త్రం మీద ఎంతమంది దేవతలు ఉంటారో మీకు ఎవరైనా చెప్పారా? అగ్నేహే తూషాదానం, వాయోర్వాతపానం, పితృణాం నీవి, ఓషధీనాం ప్రఘాత. మొట్టమొదటగా వస్త్రం చేయడానికి నూలు దారం తీసి కండికి చుడతారు. ముందుగా ప్రత్తి విడదీసేందుకు సూర్యుడి దగ్గర అనుచరులు ఉంటారు,
దేవతలు ఉన్నారు, వాళ్ళు పత్తి విడదీస్తారు, కత్తెర ఉపయోగించరు, వాళ్ళు చేతితోటే తీస్తారు. అలా అక్కడ దేవతలు. ఇదైన తర్వాత దారం తీస్తారు, ఈ దారం చుడతారు కంటికి. అగ్ని హేతుషాదానం, దాంట్లోపల అగ్నిదేవుడు ఉంటాడు. ఆ తర్వాత ఇది నీళ్లల్లో తడిపి ఆరబెడతారు. ఒక్కసారి అక్కడ చూడండి, ఎప్పుడైనా పల్లెటూళ్ళకి వెళ్ళి ఆరబెడితే, ఈ ఆరబెట్టింది దేనికోసం? వాయోర్వాతపానం, వాయుదేవుడికి ఇష్టం అది. వాయుదేవుడు ప్రవేశిస్తాడు దాంట్లో. ఈ దారం గట్టిగా ఉందో లేదో చూడ్డానికి ఒక చేపాటి కర్ర లాంటిది, జమ్మి కర్ర కానీ మోదుగ కర్ర కానీ తీసుకుంటారు, ఇలా ఇలా కొడతారు. అది దేనికది? ఓషధీనాం ప్రఘాత, వనస్పతి దేవత చేరుతుంది దాంట్లో. అయ్యిందా? దారము తెగుతుంది, చిన్న చిన్న ముళ్ళేస్తారు. ఆ ముడికి ఎవరో తెలుసునా? పితృదేవతలు. పితృణాం నీవి ఓషధీనాం ప్రఘాత, నిలువు దారాలు వేస్తారు, ఇది సూర్యుడికి సంకేతము. అడ్డదారాలు వేస్తారు, విశ్వే దేవతలకి సంకేతము. దారాలు 4 కలిస్తే ఇలా ఉండి మధ్యలో ఖాళీ ఏర్పడుతుంది. ఈ ఖాళీకి నక్షత్రములు అధిదేవతలు. సర్వదైవత్యం వైవాస, సూర్యుడి దగ్గర కృత్తికలుంటే అట్ట ప్రత్యేకించి కత్తెరలు పట్టుకుని వాళ్ళు ఈ వస్త్రాల్ని కట్ చేసి అంచులు బాగా తయారు చేసి రంగురంగులద్ది అందరికీ అందేలా చేస్తారట. ఇది ఏకాగ్నికాండలో యజుర్వేదంలో చెప్తారు. అంటే వస్త్రం మీద ఎంతమంది దేవతలు ఉన్నారో చూడండి. అంచేత వస్త్రములు మనం వాడుకున్నప్పటికి కూడా మన దగ్గర మిగిలిపోతే, అవి చిరిగిపోవడం అలా ఉంటే మాత్రం ఎదటి వాళ్ళకి ఇవ్వకండి దయచేసి. మంచివైతే ఎదటి వాళ్ళకి అనాశరణాలయంలో ఇవ్వవచ్చును. చిరిగిపోయినవి ఏం చేసేవారు తెలుసునా? బొంతల్లా కుట్టేవారు. కొత్తగా ప్రసవించింది అమ్మాయి చంటి బిడ్డని అంటే, ఆ చంటి బిడ్డకి 3 నెలలు వచ్చేదాకా కొత్త బట్టలు కట్టకూడదు, ఈ వస్త్రాలు ఉపయోగించేవారు. ఇవన్నీ ఆచారాలు. చేత ఆ చంటి బిడ్డకి కొత్త బట్టలు కడితే స్కిన్ డిసీజెస్ వస్తాయి. ఎందుకని పాత బట్టలే వాడాలి, అక్కడ ఉపయోగించుకోవాలి. అలాగా లేదు, మనకి వస్త్రాలు ఎక్కువ వచ్చాయి, అనాశరణాలయంలో ఉన్నారు, వాళ్ళకి ఇద్దాం. శాలువాలు కానీ బట్టలు కానీ, ఇలా తప్పేమీ లేదు. ఈ మధ్యకాలంలో కొత్తగా మొదలైంది పాపం తగులుతుంది మీకు అని చెప్పి. పాపం ఎప్పుడు తగులుతుందో తెలుసునా? ఒక అమ్మాయి కట్టుకుంది భర్తను చేరుకోవడానికి అని చెప్పి. అమ్మాయి కట్టుకున్న చీర పొరపాటుని వేరే అమ్మాయి కట్టుకుంటే అది పాపం. అలాగే భార్య కట్టుకున్న వస్త్రాన్ని సరదాగా కూడా భర్త కట్టుకుంటే అది భర్తకి పాపము. ఇలాంటి పాపాలున్నాయి. ఒకళ్ళు ధరించిన వస్త్రాలు ఇంకోళ్ళు ధరించినట్టయితే పాపము, దానికి నియమం ఉంది. ఇలాంటివి మనకి పురాణాల్లో గాథలున్నాయి. దేవయాని శర్మిష్ఠ వాళ్ళు స్నానాలు చేసి బయటికి వచ్చేసరికి అనుకోకుండా దేవయాని వస్త్రం అది పాపం ఉండిపోయింది. శర్మిష్ఠ బట్టలు దేవయాని కట్టుకుంటే పెద్ద గొడవ అయిపోయింది. ఇలాంటి గాథలు ఉన్నాయి. అంచేత బట్టలు పాతబడిపోతే బాగా ఉన్నట్టయితే ఉపయోగించే ప్రయత్నం చెయ్యండి, 10 మందికి ఉపయోగించేలా చెయ్యండి వాటిని. మనం ఏం చేస్తుంటాం? కుట్లు ఊడిపోతే పాత గిన్నెల సామాన్లు వాళ్ళు వస్తారు కదా, పాత బట్టలు ఇచ్చి గిన్నెలు కొనుక్కుని, ఏమో దానికైతే నచ్చిందా మీకు? వస్త్రాలు ఇస్తే తప్ప వాళ్ళేం చేయాలండి? అందుకనే ఈ వస్త్రాలు శుభ్రంగా చేసి వాళ్ళు అమ్ముతుంటారు. ఇప్పటికీ ఇతర దేశాల్లో కూడా ఉంది. కాశీనగరంలో దీనికి విచిత్రమైన గాథ కూడా చెప్తారు, అది వేరే సంగతి. అంచేత బట్టలు, వాడిన బట్టలు వేరే వాళ్ళకి దానం చేస్తే తప్పు లేదు. కానీ భర్తకి ఇష్టమైన బట్టలు తాను కట్టుకుని మళ్ళీ ఈ బట్టలు తన చెల్లెలికో అత్తగారికో మరొకడికో ఇచ్చిననుకోండి, తాను కట్టుకుని భర్తతో ఆనందపడ్డప్పుడు ఆ బట్టలు మాత్రం ఇంకొకడికిస్తే పాపం తగిలి తీరుతుంది. ఇది మనకి కృష్ణ యజుర్వేదము ఏకాగ్నికాండ చాలా విస్తారంగా చెప్పింది. ఆఖరికి బ్రహ్మచారి కూడా తాను కట్టుకున్న కండువ చటుక్కుని ఇంకోటికి లేదని చెప్పి ఈ కండువ వాడికి ఇచ్చాడనుకోండి, వీడికి బ్రహ్మచర్యం నాశనమైనట్టు లెక్క. ఇలా ఉన్నాయి ఎక్స్చేంజ్ చేసుకోకుండా ఉండడానికి.
అయితే చిరిగిపోయిన బట్టలన్నీ ఎక్కడ వేస్తాం? నిప్పులో వేస్తాం. దేనికోసము? ఆ నిప్పు లోపల పేడకడి అంటే ఎండు పేడకళ్ళు ఉంటాయి, పిడకలు ఉంటాయి. దాంట్లో శివుడు ఉంటాడు, అగ్ని ఉంటాడు, సూర్యుడు ఉంటాడు. ఇలా చేసినప్పుడు సూర్యుడి దాకా పెడుతుంది ఆ కాంతి. ఇది చైనాలో గాలిపటాల పండగ పేరుతో ఆ రోజు చేస్తారు. కానీ మనం ఏమిటి, గాలిపటాల పండుగను తెచ్చుకుంటాము, మనకి ఉందది. ఇంత అర్థం ఉంది. ఇంతమంది దేవతల్ని గౌరవిస్తున్నాం మనం. ఈ దేవతలందరూ కూడా మనకి రక్షణ కలిగింతురుగాక. ఇది పురాణముల ఆధారంగా కాదు, వేదం ఆధారంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. వస్త్రములని సక్రమంగా వాడుకోండి. మీ దగ్గర వాడుకోవడానికి ఎక్కువైనట్టయితే ఆ వస్త్రాలు ఇంకొకరికి ఇవ్వండి. ఈ మధ్య ఈ వస్త్రాలు ఆడవాళ్ళు ఎంత విచిత్రంగా ధరిస్తారో మేం చెప్పక్కల్లా. చెప్తే మా అడ్రస్ కోసం ప్రయత్నిస్తారు మీరంతా కూడా. మరి వస్త్రాల మీద ప్రశ్న అడిగారు కదా, చెప్పక తప్పదు. మీ దగ్గర సెలవు తీసుకుంటాడు టీకేవి రాఘవన్. స్వస్తి.